మంత్రి హోదాలో తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న వివేక్ వెంకటస్వామికి అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి డప్పు చప్పులతో వేడుక నిర్వహించారు. డీజే డాన్స్లతో మంత్రి వివేక్ ను గజమాలతో సత్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో చెన్నూరుకు చేరుకోనున్న మంత్రి వివేక్ పర్యటనపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గానికి వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికేందుకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారు. చూడొచ్చు, మనం ప్రస్తుతము చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, మొత్తం కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎందుకంటే మంత్రిగా తొలిసారిగా ఇటు చెన్నూరు నియోజకవర్గానికి రావడంతో ఇటు రాజకీయ నాయకులు, లీడర్లు, అభిమానులు పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పడానికి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇందారం నుంచి బైక్ ర్యాలీగా మొదలుకొని చెన్నూరు మొత్తం కూడా బైక్ ర్యాలీగా భీమారము, జైపూరు ఇట్లా ప్రతి ఒక్క చోట మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆగి స్వాగతం పలకనున్నారు. చెన్నూరు నియోజకవర్గ లీడర్లు కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా ఉంది ప్రస్తుతం మొదటిసారిగా మంత్రి హోదాలో చెన్నూరు నియోజకవర్గానికి రాబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? అసలు ఆనందం అనేది చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వివేక్ వెంకటస్వామి గారికి అధికారం లేకపోయినా కాకా కుటుంబం ఎప్పటికీ ప్రజల పక్షాన ఉన్నది. ఎప్పటికీ విశాఖ టెస్ట్ ద్వారా ప్రజలకు, పేద బడుగు వర్గాలకు ఇలా సాయం అధికారం చేసుకుంటూ పోయింది. ఇక్కడ వాటర్ సోర్స్ కానీ, స్కూల్లో పిల్లలకు కానీ ప్రతి విషయంలో పేద బడుగు వర్గాలకు అండగా ఉన్నారు వివేక్ వెంకటస్వామి గారు. ఈరోజు వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించింది, కింది స్థాయి నాయకులం ఆహ్వానించినాం. నేను వివేక్ అన్నకు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎంత ఆనందపడ్డానో మొదటిసారిలో మంత్రి పదవి రావాలని కోరుకున్న వ్యక్తిని. ఈ ప్రజల ఆశీర్వాదం, ప్రేమ, ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, ప్రేమ వివేక్ అన్న కుటుంబానికి ఉన్నది. అందుకనే అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యంగా ఖడ్గే గారు, వీరందరూ మరి ఇక్కడ మా జిల్లా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో వివేక్ అన్నకు మంత్రి పదవి రావడం జరిగి, మంత్రి పదవి రాగానే మొట్టమొదటిసారిగా నిజంగా మంత్రి పదవి ప్రకటించే రోజు మేము రాత్రంతా అన్నం తినకుండా జాగారం ఉన్నాం. ఎప్పుడు ప్రకటన వస్తుందో, అసలు ఎప్పుడు ఆగిపోతుందో భయపడ్డాం. కానీ అన్నకు మంత్రి పదవి ప్రకటించిన రోజు రాత్రి 2 గంటలకు సంబరాలు చేసుకున్నాం. అధికార ప్రకటన రాకపోయినా మాకున్న సంవత్సరానికి సంబరం చేసుకున్నాం. ఇలా వివేకాన్ని వస్తూ ఉంటే జనాలు పిలవక ముందే వచ్చారు. గతంలో అధికార పార్టీలో మీరు తీయండి, ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారు. మేము స్వచ్ఛందంగా పిలిచిన జనాలు, మేము ఎవరికి డబ్బులు ఇవ్వలే. కాబట్టి వివేక్ అన్నకు ఏ రకంగా స్వాగతం పలకాల్లో అర్థమైతలేదు. మేము నిజంగా వారి పాదాల కింద ఉండి వారికి మా శరీరం నుంచి నడిపించుకొని చెన్నూరు నియోజకవర్గం స్వాగతించడానికి సిద్ధంగా ఉందని చెప్పి జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను కోరుకుంటూ, నా కార్యకర్తలు, నా జైపూర్ మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరి ఇందారం గ్రామ ప్రజల తరపు నుంచి వారికి స్వాగతం, సుస్వాగతం తెలుపు. దివంగత నేత కాకా వెంకటస్వామి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా చేసిరు. అంతకుముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎప్పుడు ఉన్నా కార్మిక మంత్రిగా చేసిరు. ఇప్పుడు 3వసారి వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి చేస్తుండు. ఎట్లుండబోతుంది? ఇప్పుడు 3 తరాలు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో మూడోసారి దక్కింది, ఎట్లా ఉంటుంది? ఆనాడు కాకా వెంకటస్వామి గారు ఏదైతే కార్మికుల పట్ల మరి వారికి సింగరేణి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అయితేనేమి, సింగరేణి మనుగడ కాపాడడంలో వారు ఏ విధమైన చొరవ తీసుకున్నారో, మరి కార్మికులకు ఆనాడు మరి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చి మరి ఇవాళ వారి వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న మన యువ నాయకులు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్ తరఫున మరి ఇక్కడ కేంద్రంలో గలం విప్పి మళ్ళా పెన్షన్ విధానాన్ని మరి వారికి రాబడేటువంటి పెండింగ్ నిధులను కూడా మరి రాబట్టడం జరిగింది. అదేవిధంగా నేడు మన ప్రాంతం సింగరేణి ప్రాంతం, ఇక్కడ సింగరేణి గనులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్ట సుఖాలు తెలిసినటువంటి కాకా కుటుంబంలో మరి వివేక్ వెంకటస్వామి గారు మరి ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి మరి కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీని ఒప్పించి ఎంపీగా ఉండి మలి దశలో వారి కాకా గారు ఏ విధంగా ఉద్యమం చేస్తే, తొలి దశలో వారు చేస్తే మలి దశలో వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ కొరకు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. వారు తెచ్చినటువంటి తెలంగాణకి ఈనాడు గుర్తించి కేంద్రం మరి కేంద్రాన్ని
మెడల్ మంచంలో వారి యువ నాయకుడు వంశీకృష్ణ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో మరి రాష్ట్రంలో కూడా మా వివేక్ వెంకటస్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా శ్రేయస్సు కోరుకుంటూ ఇక్కడున్న కార్మికుల పట్ల వారి ప్రేమానురాగాలు కొనిదింటూ వారికి న్యాయం చేస్తారని మేము గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం చెన్నూరు గడ్డ కాంగ్రెస్ కార్యకర్తలం. కాబట్టి వారికి అనుభవం, వారి ఒక పారిశ్రామికవేత్త, కార్మికుల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మా వివేక్ వెంకటస్వామి గారు. కాబట్టి వారు మరి పూర్తిగా న్యాయం చేస్తారని నేడు మొదటిసారిగా మంత్రి పదవి తీసుకొని మా ప్రాంతానికి విచ్చేస్తుంటే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు మరి ఎంతో ఉత్సాహంతో వారికి మరి స్వాగతం పలకడం జరుగుతుంది. కాబట్టి వారి అన్నగారైనటువంటి మరి వినోద్ గారు కూడా గతంలో ఇదే కార్మిక శాఖ చేపట్టడం జరిగింది. కాబట్టి మాకు అచ్చొచ్చిన శాఖ, మాకు కార్మికుల పట్ల సేవ చేసేటువంటి దృక్పథం ఉన్నటువంటి కాకా కుటుంబాన్ని, కాకా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వివేక్ వెంకటస్వామి గారు ముందుంటారని కోరుకుంటూ వారు నిత్యం అనుక్షణం మినిట్ టు మినిట్ వృధా చేయకుండా మమ్మల్ని అందరినీ చైతన్యం చేస్తూ వారి వెంట చెన్నూరు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక సైనికుల్లా ఉండి ముందుకు తీసుకెళ్లడంలో, తెలంగాణ అభివృద్ధిలో మరి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా వివేక్ వెంకటస్వామి గారు అభివృద్ధి తీసుకెళ్లడంలో ఏ విధంగా ఒక సైనికుల లెక్క, వారిని ఒక కమాండెంట్ లెక్క ముందటుంచి వెనక ఒక సైనికుల లెక్క మేము పోరాడతామని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. జై కాంగ్రెస్. మొత్తంగా తొలిసారిగా మంత్రి హోదాలో చెన్నూరు నియోజకవర్గానికి వస్తున్న వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా వివేక్ వెంకటస్వామి మంత్రి హోదాలో తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా మొత్తం బైక్ ర్యాలీలు, ఇటు జనం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా, జైపూర్ నుంచి.